ఒక చిన్న రాయి జపాన్ను వేల కోట్ల విలువైన సముద్రానికి ఓనర్గా ఉంచుతోంది. ఇది సినిమా కథ కాదు, పూర్తి నిజం. సముద్రం మధ్యలో ఒక చిన్న రాయి ఉంది. సైజ్ ఎంతంటే కేవలం 60 స్క్వేర్ మీటర్స్, అంటే ఒక కార్ పార్కింగ్ అంతే. ఈ రాయి పేరు ఒకినోటోరిషిమా. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇంత చిన్న రాయి కోసం జపాన్ ఎందుకు 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది? ఇక్కడే అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్నేషనల్ లా ప్రకారం ఏ దేశమైనా తమకు చెందిన దీవి లేదా రాయి నుంచి 370 కిలోమీటర్లు సముద్రంపై పూర్తి హక్కుంటుంది. అంటే ఆ ఏరియాలో చేపలు, చమురు, మినరల్స్ ఏది దొరికినా ఆ దేశాందే. ఇప్పుడు మన ఇండియా ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి లక్షద్వీప్ ఉంది కాబట్టి 370 కిలోమీటర్లు లెక్క మెయిన్ ల్యాండ్ నుంచి కాదు, లక్షద్వీప్ నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ అలాగే జపాన్ మెయిన్ ల్యాండ్కి ఈ రాయి చాలా దూరంలో ఉన్నా ఇది ఇంకా జపాన్ కంట్రోల్లోనే ఉంది. అంటే ఈ రాయి నుంచే జపాన్ సముద్ర హక్కుల లెక్క మొదలవుతుంది. కానీ ఒకవేళ ఈ రాయి సముద్రంలో మునిగిపోతే జపాన్కి ఆ అదనపు సముద్ర హక్కులు పోతాయి. మళ్ళీ లెక్క ఓన్లీ కంట్రీ బార్డర్ నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకే జపాన్ ఈ రాయి చుట్టూ కాంక్రీట్ మరియు స్టీల్ రక్షణ నిర్మాణాలు, బ్రేక్ వాటర్స్, ఎంబాంక్మెంట్స్ నిర్మించింది. సముద్ర అలల వల్ల రాయి క్రమంగా కరిగిపోకుండా ఇరోజన్ తగ్గించేలా ఇంజనీరింగ్ చేసింది. పెద్ద డ్యామ్లు కాదు, కానీ రాయిని నీటి మీద నిలబెట్టేంత స్ట్రాంగ్ రక్షణ మాత్రం ఇచ్చింది. ఎందుకంటే ఒక రాయి మునగకుండా ఉంచితే వేల కోట్ల విలువైన సముద్రం జపాన్దే.